హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నా. ఎలా ఉన్నారో నాతో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే, మీరు నా షార్ట్ వీడియోస్ చూస్తున్నట్లయితే మీ అందరికీ తెలుసు, మేము ఆటోవా వచ్చినట్టు నా యూఎస్ వీసా అపాయింట్మెంట్ కోసం అని చెప్పేసి. నేను అప్పుడు ఫుల్ వీడియో షూట్ చేయడానికి నాకు అవ్వలేదు, సో షార్ట్ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. సో అవి చూడండి, మీకు అర్థమవుతుంది మొత్తము మేము చేసిన జర్నీ అండ్ ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి. సో ఈరోజు ఏంటంటే మేము ఆటోవా నుంచి రిటర్న్ బ్యాక్ అవుతున్నాము. బట్ ఈరోజు మా హస్బెండ్ నాకు ఒక సర్ప్రైజ్ అని చెప్తున్నారు. ఆ సర్ప్రైజ్ ఏదో ఎయిర్బిఎన్బి బుక్ చేశారంట. ఆ సర్ప్రైజ్ ఏంటో చూడాలి. చాలా వరకు మా హస్బెండ్ ఏం చేస్తారంటే తనకు నచ్చింది చూస్ చేసుకుని అది నాకు సర్ప్రైజ్ అని చెప్తారనమాట చాలా వరకు. బట్ చూడాలి ఈరోజు నిజంగా ఆ సర్ప్రైజ్ నాకు నచ్చిందేనా లేదా తనకు నచ్చింది నాకు సర్ప్రైజా అని చెప్పేసి. అండ్ మీ హస్బెండ్స్లో కూడా ఎవరైనా అలా ఉన్నారా? లైక్ వాళ్ళకి నచ్చింది సెలెక్ట్ చేసుకుని సర్ప్రైజ్ అని చెప్పి మనకి సర్ప్రైజ్ చూడము. మా హస్బెండ్ అయితే మోస్ట్ ఆఫ్ ద టైం అలానే చేస్తారు. బట్ ఇద్దరికి కొంచెం సిమిలర్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్స్ ఉంటాయి కాబట్టి మేనేజ్ అవుతుంది అనమాట ఇప్పుడు వరకు. సో మీ హస్బెండ్ కూడా అలానే అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తెలిసి ఆ సర్ప్రైజ్ ఏంటో. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మా జర్నీని అయితే స్టార్ట్ చేసేసాం అనమాట, వాటర్ బాటిల్స్ పిక్ చేసుకుని. సో మేమైతే బిగ్ బాస్ చూస్తూ వెళ్తున్నాము. మీలో ఎంతమంది బిగ్ బాస్ చూస్తున్నారు సీజన్ 9? మేమైతే డైలీ చూస్తున్నాం అనమాట. అండ్ మీకు సీజన్ 9లో ఎవరు బాగా అనిపించారో కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే ఇమాన్యుయల్ చాలా బాగా ఆడుతున్నాడు అని అయితే అనిపించింది అనమాట. సో మీ ఫేవరెట్ ఎవరో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకొక 5 minutes దూరంలో ఉన్నాం గైస్. 4.1 kilometers straight. ఫైనల్గా అయితే మా డెస్టినేషన్కి వచ్చేసాము. నేను అనుకున్న ఏదో ఫామ్ హౌస్కి తీసుకొచ్చారేమో. అక్కడ లాస్ట్లో మీకు అక్కడ వైట్ కలర్లో ఒకటి కనిపిస్తుంది కదా, నేను అదే అనుకున్నా. బట్ అది కాదు, ఇంకా లోపల ఉందన్నమాట. సో వీడియోని తప్పకుండా స్కిప్ చేయకుండా అయితే చూడండి. అండ్ యూ నో గైస్, నేను ఫస్ట్ టైం కెనడాలో కోడులు చూసాను. లిటరల్గా ఇప్పుడు వరకు నేను ఎక్కడ కోళ్ళు అవి చూడలేదు అనమాట. అండ్ ఇక్కడ ఆ ఆవులు స్కాట్లాండ్ నుంచి వచ్చినాయంట ఆవులు. అండ్ వాళ్ళ పెట్తో ఆడుతున్నాము మంచిగా. అదే కదా మనం ఫ్రెండ్ పోయేది. అబద్ధం చెప్పక్క నువ్వు, నాకు తెలుసు. సీట్ బెల్ట్ పెట్టుకో, సౌండ్ వచ్చేస్తుంది. ఓ అది వెడ్డింగ్ కా? వామ్మో, నిజంగానే సర్ప్రైజ్ నాకు ఇది. ఎందుకు ఇంత వెనక వరకు పెట్టేస్తుంది? వామ్మో, నచ్చిందా? నా సూపర్ ఉంది. ఓపెన్ చేస్తావా? వావ్, అడవి మధ్యలో. వావ్, అమ్మో ఎంత బాగుంది. సూపర్ ఉంది. మేము చెక్ ఇన్ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది. సో అందుకే త్వరగా చీకటి పడిపోయింది అనమాట. యూజువల్గా అయితే 3కి చెక్ ఇన్ అవ్వాల్సి ఉండే, బట్ మేము వచ్చేసరికి 7:30 అలా అయిపోయింది. సో అందుకే వచ్చేసరికి మొత్తం లైటింగ్ అవంతా పోయిందనమాట. అండ్ లోపల కూడా అంత లైటింగ్ ఏం లేదు, కాజీ సెటప్ కాబట్టి తక్కువ లైటింగ్ ఉంది. అని మేము వచ్చే ముందే ఫుడ్ అయితే పిక్ చేసుకుని వచ్చాము. సో మంచిగా ఫుడ్ తిని మంచిగా రిలాక్స్ అయినాం అనమాట. నైట్ చాలా ఫుల్ వర్షం వచ్చింది కూడా. హాయ్ గైస్, ఇప్పుడే లేచాము. నైట్ అంతా చాలా బాగుంది, కాజీగా. లైక్ వెదర్ కూడా చల్లగా ఉందనమాట. అండ్ ఫుల్ రైన్ వచ్చేసింది నైట్ మొత్తము. సో నిజంగానే సర్ప్రైజ్ నాకు ఇది. సూపర్ ఉంది, లిటరలీ సూపర్ మంచి ఎక్స్పీరియన్స్. అండ్ చాలా డీసెంట్ ప్రైస్ కూడా, ఓవర్గా తీసేసుకుని అంత ఏం లేదు. లిటరల్లీ మేము అడవిలో మధ్యలో ఉన్నాము. సూపర్ ఉంది ఎక్స్పీరియన్స్. నైట్ అంతా డిఫరెంట్ సౌండ్స్, కొంచెం నాకు స్కేరీగా అనిపించింది, బట్ గుడ్ ఎక్స్పీరియన్స్ అనమాట.
చాలా బాగుంది. మంచి సర్ప్రైజ్ ఇచ్చారు మా హస్బెండ్. ఇప్పుడు ఏమీ ఈవెంట్స్ ఆర్ నా బర్త్డే అట్లా ఏమీ లేదు, బట్ అయినా తను పెట్టిన ఎఫర్ట్స్కి రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హిమ్. నాకు చాలా నచ్చింది నీ సర్ప్రైజ్, థ్యాంక్ యూ. సో మీకు నైట్ చూపించింది మేము వచ్చేసరికి లైటింగ్ పోయింది కదా, సో నేనైతే ఇప్పుడు మీకు మళ్ళీ చూపిస్తా ఒకసారి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. ఇప్పుడు మంచిగా లైటింగ్ వచ్చింది కాబట్టి సో ఇంకా మేము ఫ్రెష్ అయిపోయి మేము మా జర్నీ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోతాము. సో విల్ సీ, చూపిస్తా, లెట్స్ సీ. సో దిస్ ఈజ్ ద ఎంట్రన్స్. మనం ఎంట్రన్స్ లాగానే ఇది రైట్ సైడ్ ఇట్లా మంచి కాజీగా పెట్టారనమాట. అండ్ సీ ఎంత బాగుందో. రాగానే ఇక్కడ ఫ్రంట్ ఒక క్యూట్ సిట్టింగ్ స్పాట్ పెట్టారు. అండ్ సైడ్ ఇక్కడ గెస్ట్ బుక్ అని చెప్పేసి ఇందులో మనకి ఇక్కడ బేస్ అవి వస్తే ఎట్లా చేయాలి ఏంటి, గెస్ట్ నేమ్స్ అవి కూడా ఎంటర్ చేశారనమాట. అండ్ అట్లనే మనకి మెన్షన్ చేశారు బేస్ వస్తే ఏం చేయాలి అలా అని చెప్పేసి. అండ్ ఇక్కడ క్యూట్ కాఫీ అండ్ స్నాక్స్ సెటప్ పెట్టారనమాట. చాలా బాగుంది. ఇక్కడ ఏమున్నాయి మనకి టీ కాఫీ అండ్ కేన్ షుగర్ ఉంది. అండ్ సమ్ స్నాక్స్ అయితే ఉన్నాయి, గ్రీన్ టీ. బెడ్ పక్కన సెటప్. అండ్ దిస్ ఈస్ ద బెడ్. అండ్ ఈ పోల్ ఇవన్నీ లైటింగ్స్ వచ్చాయి నైట్ టైం, మీకు అది కూడా చూసారు కదా. అండ్ లెఫ్ట్ సైడ్ ఏమో ఇట్లా ఫుడ్ తినడానికి ఒక క్యూట్ సెటప్ అనమాట. సేమ్ అగైన్ మళ్ళీ ఇటు సైడ్ కూడా బెడ్ పక్కన ఒక క్యూట్ సెటప్. చాలా బాగుంది. దిస్ ఈస్ ద ఫైనల్. ఫుల్ ఇట్లా ఉంది మంచి కార్పెట్స్తో. వావ్. ఇప్పుడు బయట చూపిస్తా. పర్లే, ఇది ఇట్లా వేసుకుంటున్నా. సో బయట ఇలా ఉంది. అక్కడ క్యూట్ బెంచ్, ఇక్కడ ఒక నైస్ కాజీ సెటప్. ఇది ఫైర్ వచ్చిద్ది అన్నావు కదా, ఇది ప్రొపైన్ గ్యాస్తో ఫైర్ వచ్చిద్ది అన్నావు కదా. అక్కడ బార్బిక్యూ చేసుకోవచ్చు, అక్కడ బార్బిక్యూ చేసుకోవచ్చు. ఇది నైస్ సెటప్. అండ్ ఇక్కడ కూడా బార్బిక్యూ మిషన్ కూడా ఉంది. గొడ్డలి వుడ్ ఏమన్నా తీసుకోవడానికి. అనేసి ఆల్ అడవి. బయట నుంచి ఇలా ఉంది గైస్. దిస్ ఈజ్ ద ఫ్రంట్ వ్యూ గైస్. ఇట్లా ఉంది. అండ్ మొత్తం అడవి. వావ్. చూడండి అక్కడ ఇంకా మూన్ ఉంది, ఇటేమో సన్. వాష్రూమ్ దగ్గరికి వెళ్ళబోతుంది. అసలు రాత్రి అంతా తెలియలేదు కానీ నిజంగా ఎంత అడవిలా ఉందంటే ఇదంతా. థ్యాంక్ యూ. చూడు డిఫరెంట్గా ఉంది, ఏదో వేప పువ్వు పడ్డట్టు. ఏవి? ఓ మష్రూమ్స్. ఇక్కడ మంచి క్యూట్ హెవాక్ సెటప్. లైటింగ్ ఉంది కదా, ఆ ట్రీకి లైటింగ్ ఉండరా నైట్. ఇక్కడ వాష్రూమ్, మొబైల్ వాష్రూమ్. అండ్ ఇక్కడ షింక్. ఇది ఇలా తొక్కితే వాటర్ వస్తాయి. ఏంటి వాష్రూమ్కి లైట్ కావాలి కదా, అదిగో సన్లైట్. సన్లైట్ మార్నింగ్ అవసరం లేదే. బ్రెడ్ కొంచెం మెత్తగా అయింది. బ్రేక్ఫాస్ట్ ఫోన్ చచ్చిపోయింది. సూపర్.
కార్లో త్వరగానే ఎక్కుతుంది ఛార్జింగ్. మేము ఇంకా మా జర్నీ రిటర్న్ స్టార్ట్ చేసాం. బాయ్ 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 టు దిస్ క్యూట్ సెటప్. కార్ దగ్గరికి వెళ్తున్నాం. ఐ థింక్ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తా. ఇది చాలా షార్ట్ అండ్ క్యూట్ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఫైనల్ బాయ్. చాలా బాగుంది కదా, నాకు నిజంగానే చాలా నచ్చింది. వావ్.